బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్గఢ్ జిల్లాలోని పిప్లో దిజాద్లో పెళ్లి బృందం ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక తల, ఛాతీకి గాయాలై పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆ 2ని భోపాల్కి తరలించినట్టుగా జిల్లా కలెక్టర్ హర్ష దీక్షిత్ తెలిపారు. అయితే వీరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపినట్లుగా కలెక్టర్ చెప్పారు. రాజస్థాన్ నుంచి ఈ పెళ్లి బృందం వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం పైన సీఎం మోహన్ యాదవ్ అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఎస్బిటిఈటి మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్గఢ్ జిల్లాలోని పిప్లో దిజాద్లో పెళ్లి బృందం ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. ఇక మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక తల, ఛాతీకి గాయాలై పరిస్థితి విషమంగా ఉన్న 2ని భోపాల్కి తరలించినట్లు జిల్లా కలెక్టర్ హర్ష దీక్షిత్ తెలిపారు. అయితే వీరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు. రాజస్థాన్ నుంచి ఈ పెళ్లి బృందం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం పైన సీఎం మోహన్ యాదవ్ అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.